డూ యూ వాంట్ టు బి అ గాడ్? గాడ్ అంటే పైన దేవుడు కాదు, గాడ్ అంటే గార్డియన్ ఆఫ్ డెమోక్రసీ. నా దృష్టిలో పైన దేవుడి కంటే మన మధ్యలో ఉన్న గార్డియన్ ఆఫ్ డెమోక్రసీనే ఎక్కువ. డెమోక్రసీ అంటే ఉట్టి ఎన్నికలే కాదు. డెమోక్రసీ అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, మీడియా, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్, సివిల్ సొసైటీ, సిటిజన్స్ పార్టిసిపేషన్, ఇట్లా మన్ను మశానం మస్తు ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే ఒకదానికొకటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా యాక్ట్ చేస్తూ మనం సిటిజన్స్కి మనకి జస్టిస్ డెలివర్ చేస్తూ ఉంటాయి. మీరు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, సెంటర్ వింగ్, ఏ వింగ్ అన్నా కావచ్చు, మీకు ఇష్టమైన పార్టీ అది ఇది ఏమన్నా కావచ్చు, కానీ సహజంగా పవర్లో ఉన్న పార్టీలు ఏం చేస్తాయంటే మన డెమోక్రటిక్ వ్యవస్థని బలహీనపరిచి వాళ్ళు మళ్ళీ పవర్లోకి రావడానికి ట్రై చేస్తారు. మనం యాజ్ సిటిజన్స్ ఉన్న డెమోక్రటిక్ వ్యవస్థని కాపాడుకొని దాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలి. కానీ ఒక చెత్త పార్టీ అది పవర్లోకి రావడం కోసం డెమోక్రటిక్ వ్యవస్థని బలహీనపరుస్తూ ఉంటే మనం చూసుకుంటూ కూర్చుంటామా? అందుకే మనం ఒక గాడ్ ఆర్మీని తయారు చేయాలి. ఇట్లాంటి చెత్త పార్టీలు చేసే పనిని మనం ఆపాలి. మనం ఒక గాడ్ కావాలంటే ఏం చేయాలని చెప్పి ప్రతి ఒక్క టాపిక్ గురించి మనం క్షుణ్ణంగా చర్చించుకుందాము. ప్లీజ్ ఫాలో దిస్ స్పేస్ ఫర్ దోస్ డిస్కషన్స్. లెట్ us be worthy descendants of our great ancestors. Please join this WhatsApp group and let us be gods. Thank you. Jai Hind.